ప్రభువు నన్ను రక్షించాడు, నేను ఆయన చేత అంగీకరించబడ్డాను, నేను ఆయన స్వీకరించుకున్నాను, నేను దేవుని బిడ్డనయ్యాను అని నిశ్చయత లేకపోతే నీకు ముందు దేవునిలో ఆనందించడం చేత కాదు. నువ్వెప్పుడైతే దేవునిలో ఆనందించలేవో దేవుణ్ణి ఆరాధించలేని చేతకాని వాడివైపోతావు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవో, ఆరాధించలేని నీవు దేవుణ్ణి ఎవరికి అందించలేవు. దేవుణ్ణి ఎవరికైనా అందించాలంటే అంతకుముందు ఆయన ఆరాధికులం కావాలి. మనం ఆరాధికులం అవ్వాలంటే ఆయనలో ఆనందించడం మనకు చేతనవ్వాలి కదా. అందుకనే యోహాను మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులే వారికి నిశ్చయత లేకుండా బ్రతుకుతున్నారు. ఆ కారణం చేత మీరు నిశ్చయత కలిగి బ్రతికి దేవునిలో ఆనందించి, దేవునిని ఆరాధించి, దేవుణ్ణి ఎవరికైనా అందించి మీరు యోగ్యమైన క్రైస్తవులుగా బ్రతకాలి.